ఈ అక్షయ సోషల్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా సీతారాం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సీతారాం గారు గత కొన్ని సంవత్సరాలుగా అక్షయ సోషల్ కల్చరల్ అసోసియేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. నేను కూడా కొన్ని కార్యక్రమాల్లో అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈరోజు ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, సీతారాం గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను. ఇక మీద కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని చెప్పని కూడా మనసారా కోరుకుంటున్నాను. మీరందరికీ ఇక్కడికి విచ్చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో మన చిన్నారులు ఇప్పటివరకు నేను ఒక గంటన్నర నుంచి చూస్తున్నాను. అంతకుముందు కూడా లైవ్లో కూడా చూశాను. ఇంటి దగ్గర నుంచి చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేశారు. మన చిన్నారులు ఇంత అద్భుతంగా నాట్యం చేస్తున్నారంటే వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారికి ఈ విధంగా ఇంత అద్భుతంగా వాళ్ళకి నాట్యం నేర్పించినందుకు నాట్య గురువులందరికీ కూడా నా యొక్క ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నాట్య గురువులు మన చిన్నారుల కంటే ముందుగా మన చిన్నారుల తల్లిదండ్రులకు మనందరం ప్రత్యేకంగా అభినందనలు తెలియాలి. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం లేనిదే ఈ విధంగా మన చిన్నారులు ఇంత అద్భుతంగా ఈ డ్యాన్సులు నేర్చుకోలేరు. అందుకని చిన్నారులకు నాట్యం నేర్పించినటువంటి గురువులకి, వారిని ఈ విధంగా ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మనం ఈ రోజుల్లో ఈ కార్యక్రమంలో అంటే మన భారతీయ కళలు, సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీకలు ఈ యొక్క డ్యాన్సులు. అంటే మనం వీటిని కనుమరుగు కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అయితే ప్రస్తుత తరుణంలో మన పిల్లలు వీటి వైపు కాకుండా ఎంత గొప్పగా చదువుకున్నారు, ఎన్ని ర్యాంకులు వచ్చినాయి అని చెప్పని చూస్తున్నటువంటి ఈ తరుణంలో మీ చిన్నారులను ఒక పక్క చదివిస్తూనే మరో పక్కన మన సంస్కృతిని, మన కళలను, మన సాంప్రదాయాల్ని కాపాడుకునే విధంగా ప్రోత్సహిస్తున్నందుకు నిజంగా నాకు గర్వంగా ఉంది. ఎందుకంటే మనం వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ తల్లిదండ్రులు గమనించాల్సిన విషయం ఏంటంటే, మన చిన్నారులు ర్యాంకులు సంపాదించుకుంటేనే సరిపోదు. ర్యాంకులు సంపాదించుకోవాలంటే చాలా కష్టపడాల్సిందే. అయితే ఆ కష్టానికి తోడుగా ఈ కళలను కూడా నేర్చుకున్నప్పుడే వారి యొక్క ర్యాంకులు కూడా ఇంకొంచెం ఎక్కువ అభివృద్ధి చెందుతాయని చెప్పని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం చూసాం ఈ స్టేజ్ మీద వారి యొక్క శ్రమ, వారి యొక్క పట్టుదల, వారి యొక్క ఓర్పు, వారి యొక్క నేర్పు, వారి యొక్క సంయమనం ఇలాంటివి ఎన్నో కలగలిసి ఈ డ్యాన్స్ను వాళ్ళు నేర్చుకోగలిగారు. అంటే ఒక డ్యాన్స్లోనే ఇన్ని కళలను వారు ఇంత ఇదిగా గట్టి పట్టుదలతోటి, ఓర్పుతో, నేర్పుతో చేశారంటే చదువులో కూడా వారు మరింతగా రాణించగలుగుతారు. ఎందుకంటే మీరు అందరూ గమనించి ఉంటారు, తల్లిదండ్రులు వారు మిగతా పిల్లల కంటే కూడా చదువులో ఖచ్చితంగా ఉన్నత స్థానంలో ముందంజలో ఉంటారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా వారు చదువుకు ఉపయోగపడతాయి. ఓన్లీ చదువుకోవాలనంటే ఇంత శ్రమ, ఇంత ఓర్పు, నేర్పు అవసరం లేదు. కానీ ఈ నేర్పు, ఓర్పు ఏదైతే ఇక్కడ చూపిస్తున్నారు ఈ కళల్లో, అదే చదువులో కూడా వారు ఖచ్చితంగా చూపించగలుగుతారు. మన యొక్క ఈ చిన్నారులు మిగతా పిల్లలందరికంటే కూడా అద్భుతంగా రాణించగలగరని నేను గట్టిగా నమ్ముతున్నాను. అందుకే ఈ చిన్నారులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే ఎంత ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసు. మా మెట్రో టీవీ ద్వారా కూడా మేము చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించి ఉన్నాం. ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించాలంటే చాలా కష్టపడాలి. అయినా కూడా సీతారాం గారు, వారి సతీమణి ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడే కాదు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అదేవిధంగా తణుకులో కూడా నిర్వహించారు. వారు చూశాను నేను. ఇక్కడ ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అంటే మాటలు కాదు. సో ఇలాంటి మన సీతారాం గారిని, వారి సతీమణికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నారు. అందుకే ఇందాక చెప్పాను, వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలి. ఎందుకంటే మన పిల్లలు నేర్చుకుంటేనే సరిపోదు, మన గురువులు మన పిల్లలకు నేర్పిస్తున్నారు, మనం నేర్పిస్తున్నాం. కానీ వాటిని ప్రదర్శించాలంటే వాళ్ళకు ఒక వేదిక కావాలి. అలాంటి వేదికని మనకి అందజేసిన వారు సీతారాం గారు, వారి యొక్క ఆర్గనైజేషన్. కాబట్టి వాళ్ళకు కూడా అభినందనలు చేసుకుంటూ, మా మెట్రో టీవీ కూడా ఇలాంటి కళల్ని, కళాకారులను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సీతారాం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేర్చుకుంటారు. ఈ ఫీల్డ్లో, ఈ నాట్య రంగంలో కావాల్సింది అమ్మాయికి పట్టుదల, ఆ పట్టుదలకు తోడు ఎంకరేజ్ చేసే పేరెంట్స్, ఈ రెండు గుర్తించి కష్టపడి నేర్పించే గురువు. ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకున్నా ఆ కళ రాణింపదు. పాపకి ఇంట్రెస్ట్ ఉండి పేరెంట్స్ సపోర్ట్ లేకున్నా వేస్టే, ఇద్దరు సపోర్ట్ ఉండి మంచి గురువు దొరుకున్నా వేస్టే. పేరెంట్స్ సపోర్ట్ ఉండి మంచి మాస్టర్ ఉండి అమ్మాయికి ఇంట్రెస్ట్ లేకున్నా వేస్టే. సో ఇందాక నేను చూసిన దాన్ని బట్టి చూస్తే పట్టుదలైన గురువులు ఉన్నారు,
ఎంకరేజ్ చేసే పేరెంట్స్, మీ పేరెంట్స్లో మీ పిల్లలు చేస్తుంటే అది మీరు చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు, ఎంతో సంతోషపడుతున్నారు. మా అమ్మాయి ఇలాగా ఇంత బాగా చేస్తా ఉందని చెప్పి పిల్లలు కూడా పోటీ ఆ అమ్మాయి కన్నా నేను ఇంకా బాగా చేయాలని చెప్పి చేస్తున్నారు. సో ఈరోజు నాకు ఈ 3 అంశాలు కనపడినాయి ఇక్కడ ఈ వేదిక మీద. సో పేరెంట్స్కి అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు లేకుంటే మేము లేము. అసలు పేరెంట్సే మాకు దేవుళ్ళు. పూర్వకాలంలో మమ్మల్ని రాజులు పోషించేవాళ్ళు. ఇప్పుడు మాకు మీరే రాజులు, మీరే రాణులు, అంత మీరే మాకు. మీరు లేకుంటే మేము కళాకారులే లేము. మీరు ప్రోత్సహించి పిల్లలు పంపిస్తే, మీరు ఫీజు కడితే మేము తయారు చేపిస్తాము. అది మాకు జీవనోపాధి. 36 సంవత్సరాల నుంచి నేను అనుభవిస్తున్నది ఇది. కాకపోతే గురువులకు నేను ఒకటే రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. చాలామంది ఇదివరకు ఈ 7-8 సంవత్సరాల నుంచి పెన్ డ్రైవ్, సెల్ ఫోన్లు పెట్టి డ్యాన్స్ చేయించే సంస్కృతి ఎక్కువ అవుతూ ఉంది. దీని నుంచి ఏమవుతుందంటే ఈ కళని నమ్ముకున్న వైలిన్ వాయించేవాళ్ళు, మృదంగం వాయించేవాళ్ళు, పాటలు పాడే గాత్రం అందించేటటువంటి సింగర్స్ అయితేనేమి వీళ్ళందరూ తినేకి తిండి లేక, ప్రోగ్రాము లేక, తినేకి తిండి లేక పస్తులు ఉంటున్నారు ఈరోజు ఎంతోమంది కళాకారులు. కారణం ఏమంటే మనం సెల్ ఫోన్లు పెట్టి ప్రోగ్రాం చేయించేదానివల్ల. దయచేసి కొన్ని పరిస్థితుల్లో తప్పదు, పెన్ డ్రైవ్ పెట్టి చేయించాలా. బట్ గురువులు మీరు పాడండి, మీరు నట్టువాంగం వేయండి, మృదంగం వాయించండి, సింగర్ని పెట్టుకుని టోటల్గా లైవ్ ఆర్కెస్ట్రాతో మీరు అమ్మాయితో డ్యాన్స్ చేయిస్తే కళాకారులు వాళ్ళు బతుకుతారు. యాక్చువల్గా క్లాసికల్ డ్యాన్స్ అంటే డ్యాన్స్ మాస్టర్ నట్టువాంగం వేయాలి, సింగర్ పాడాలి, మృదంగం వాయించాలి. అంతే కదా మేడం? తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహిస్తే కంపల్సరీగా పిల్లలు పైకి వస్తారండి. వాళ్ళకి అసలు ఆ స్టెప్ చేస్తున్నప్పుడు కూడా అసలు ఎలా చేయాలి, ఇలా చేయాలి అన్న ఒక ఆతురత వాళ్ళ మనసులో నుంచి వాళ్ళ కళ్ళల్లోనూ అవగాహాలు ఎలా వస్తున్నాయంటే అసలు చెప్పడానికి వీల్లేదు. ఇంత చిన్న పిల్ల కూడా చక్కగా పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే చాలా బాగా అనిపించిందండి. చిన్న పిల్లలు అసలు పెద్దవాళ్ళకంటే కూడా చిన్న పిల్లలు చేసే డ్యాన్సులే చాలా ముద్దుగా అనిపిస్తున్నాయండి. ఎందుకంటే నా దగ్గర కూడా పిల్లలు ఉన్నారు, చేస్తున్నారు, చాలా ప్రోగ్రామ్స్ చేశాము. ఆయన కూడా తెలుసు నాకు, కానీ అనుకోకుండా కలుసుకోవడం అయిందనమాట. అనంతపురం నుంచి మా డాన్స్ గురువు గారు వచ్చారు. ఆయన ఇలా ప్రోగ్రామ్ ఉందమ్మా వెళ్దామని చెప్పానంటే సరే అని చెప్పని వచ్చాను అనమాట. అట్లా కలుసుకోవడం అయింది. ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయించిన వాళ్ళ గురువులు మేడం గారు, రమదేవి గారు, వీళ్ళందరూ కూడా నాకు బాగా ముందు నుంచి తెలుసు, చాలా రోజుల నుంచి పరిచయాలు. కానీ ప్రోత్సాహము ఒక డ్యాన్స్లోనే కాదండి, పిల్లల ఎడ్యుకేషన్లో కూడా మీరు ఇంట్రెస్ట్ చూపాలి. మెయిన్ ఇంపార్టెంట్ నేను కోరుకునేది ఏంటంటే, నాకు నచ్చంది పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వడం అనేది మీరు మర్చిపోండి. పిల్లలకి సెల్ ఫోన్లు వాళ్ళ చేతికి ఇవ్వకూడదు. వాళ్ళు ఇది చూస్తాను అది చూస్తానంటారు, అవన్నీ చూడనివ్వకూడదు. ఎట్టి పరిస్థితిలోనూ పిల్లలకి అది ఇచ్చారంటే చదువు మీద ఇంట్రెస్ట్ పోతుంది, డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. మనం పిలిచినా కూడా వస్తున్నాను వస్తున్నానని చెప్పని ఇట్లా కసురుకుంటారు తల్లిదండ్రులు పిల్లలు. అది మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చిన్న పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వడం అనేది మీరు మర్చిపోండి. అది తీసుకుంటే వాళ్ళని ఏదో ఒక రకంగా బెదిరించైనా సరే, ఒక దెబ్బ కొట్టైనా సరే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వాళ్ళకి అందకుండా చేయండి. వాళ్ళకి మంచి మాటలు చెప్పండి. సెల్ ఫోన్ చూడడం మంచిది కాదమ్మా, మీరు మంచి చదువు నేర్చుకోండి, మంచిగా డ్యాన్స్ నేర్చుకోండి, మాటలు, సంగీతం, వీణ ఇవన్నీ కూడా నేర్చుకోండి. మీకు ఫ్యూచర్లో ఇక ముందుకు చదువు లేకపోయినా, తెలివి లేకపోయినా ఇది చేసుకునైనా కూడా బ్రతికే అంత అవకాశం ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్లు మాత్రం పిల్లలకి చేతికి ఇవ్వకండి. నేర్చుకోవడం వల్ల పిల్లలు ఎవరు చెడిపోరు, వాళ్ళకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, వాళ్ళలో కొత్త క్రియేటివిటీ అనేది ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నాట్యం నేర్చుకునే వాళ్ళు గమనించండి, పాట పాడుతూ డ్యాన్స్ చేస్తారు. ఆటోమేటిక్గా వాళ్ళకి అటు సంగీతం వైపు కూడా ఒక మౌల్డ్ అవటానికి అవకాశం ఉంటుంది పిల్లలకి. పిల్లల్లో ఈ రెండు ఎప్పుడైతే సంగీత నాట్యాల మీద అవగాహన పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అదే నాట్య యోగం అని చెప్తాం. ఒక నాట్య యోగి ఎలా ఉండాలి, ఒక యోగి ఎలా ఉండాలో భరతముని ముందే చెప్పారు. ఒక నాట్యకారిణి, నర్తకుడు ఎవరైనా సరే
ఏ విధంగా అయితే కళ్ళ ముందు ఎన్నో రకాలైనటువంటి కనిపిస్తున్న లయకి, సంగీతానికి, అన్నిటికీ అనుగుణంగా ఎట్లా అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటాడో అదేవిధంగా ఒక యోగి పుంగవుడు ఉండాలి అని ఒక డ్యాన్సర్కి ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చినటువంటి గొప్ప స్థానంలో ఉంటున్నాం కదా. అంత గొప్ప స్థానాన్ని పెద్దలు మనకి ఇచ్చారు అంటే అది ఆషామాషిగా ఇవ్వలేదు. ఆ స్థానాన్ని మనం నిలబెట్టుకోవాలి అంటే కష్టపడాలి. ఒకళ్ళు మాస్టర్ గారు ఉన్నారు, ఆ టీచర్ గారు ఉన్నారు. ఎన్ని ఏళ్ల కృషి ఉంటే వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చారు. అన్ని ఏళ్ళ కృషి ఇంత చిన్న చిన్న పిల్లల్లో నేను వెంటనే ఎక్స్పెక్ట్ చేయటం అనేది మనం కూడా తప్పు. కానీ వాళ్ళకి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఒక నేర్చుకున్నారు అన్నది కాదు, ఎంత పర్ఫెక్ట్గా చేశారన్నది ముఖ్యం. అదొక్కటి గమనించుకోండి. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ. పిల్లల తర్వాత గురువు గుర్తింపు రావాల్సింది పిల్లల వల్ల. పిల్లల్ని పంపించడం వల్ల పేరెంట్స్. సో పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ అస్. పర్టికులర్లీ ఇన్ ఉగాది పురస్కారాలు ద రీజన్ బిహైండ్ దట్ ఈస్ ద సేమ్ థింగ్. సో ఫర్ ఎవ్రీ టీచర్, ఫర్ ఎవ్రీ పేరెంట్ నేను నిజంగా హోల్ హార్టెడ్గా చెప్తున్నాను, చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఇక్కడ దాకా వచ్చినందుకు.